99 టీవీ నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ఎరువుల కొరత మీద కేంద్రం స్పందించింది. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పరిగణలోకి తీసుకున్నారు. అవసరాలకు అనుగుణంగా యూరియా సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 2023-24 రబీతో పోలిస్తే 2024-25లో 21% అదనంగా యూరియా అమ్మకాలు జరిగాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పేర్కొన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇప్పటి వరకు 12.4% అదనపు వినియోగం జరిగింది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల మధ్య ఎరువుల సమన్వయాన్ని చేస్తూ రైతులకు అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని సూచనలు చేశారు జేపీ నడ్డా. దీంతో తెలంగాణ రాష్ట్ర రైతులకు ఊరట లభించింది. తెలంగాణ ఎరువుల కొరత మీద కేంద్రం స్పందించింది. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని కేంద్ర మంత్రి జేపీ నడ్డా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మా పూర్తి సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి. నిన్న ఢిల్లీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇటు కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కూడా కలవడం జరిగింది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ లో గరిష్టంగా డిమాండ్ ఉన్నటువంటి అంశాలపై కూడా వారు చర్చించినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి యూరియా సంబంధించినటువంటి విషయాలపైన కూడా ఎక్కువగా ఫోకస్ పెట్టి ఇటు నడ్డాతో కూడా చర్చించారు. ఖచ్చితంగా ఎక్కువగా ఆ యూరియా సంబంధించినటువంటి దిగుమతులను కూడా ఎక్కువగా పెంచాలని చెప్పేసి కూడా నడ్డాని కోరినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ రోజు నడ్డా దానికి సంబంధించినటువంటి అధికారులకు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే సీఎం విజ్ఞప్తిని ఇటు కేంద్ర మంత్రి స్వీకరించిన తర్వాత రైతుల డిమాండ్ కూడా నెరవేర్చేటువంటి దిశగా కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా ఇటు కేంద్ర మంత్రి కూడా ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి కేంద్ర మంత్రి కూడా స్పందిస్తూ దీంట్లో ఖచ్చితంగా సానుకూలంగా స్పందించారు. వెంటనే ఈ రోజు దీనికి సంబంధించినటువంటి లేఖని వెంటనే దానికి సంబంధించిన అధికారులకి ఈ యొక్క లేఖను కూడా పంపించినటువంటి పరిస్థితి నెలకొంది. వెంటనే ఇది అమలు కూడా చేయాలని చెప్పేసి కూడా ఇటు కేంద్ర మంత్రి ఆ శాఖకు సంబంధించి అంటే ఎరువుల శాఖ సంబంధించినటువంటి కార్యదర్శి రంజిత్ కుమార్ మిశ్రా కూడా ఇటు వారు ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇటు సీఎం విజ్ఞప్తిని స్వీకరించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం రైతులకు సంబంధించినటువంటి డిమాండ్ అంటే ముఖ్యంగా ఈ ఎట్టి పరిస్థితుల్లో ఎరువులకు సంబంధించినటువంటి విషయాలు ఇటు ఖరీఫ్ సీజన్ లో గరిష్టంగా డిమాండ్ కూడా ఉంటుందని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక క్లారిటీ కూడా కేంద్ర మంత్రి కూడా ఇవ్వడం జరిగింది. గత ఏడాది అంటే 2023-24 రబీతో పోలిస్తే 2024-25లో 21% అదనంగా యూరియా అమ్మకాలు జరిగాయని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. గత సంవత్సరంలో పోలిస్తే ఈ సంవత్సరం ఇప్పటి వరకు 12.4% అదనపుగా వినియోగం జరిగిందని చెప్పేసి కూడా ఇటు నడ్డా కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. మరోవైపు కొన్ని అంశాలపై కూడా నడ్డా కూడా ప్రస్తావించడం జరిగింది. ఇది దీనికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, యూరియా సంబంధించినటువంటి అమ్మకాలకు సంబంధించినటువంటి విషయాలపై కూడా కొంత జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే రసాయన ఎరువులు అధికంగా వినియోగిస్తే మాత్రం దానికి సంబంధించినటువంటి కొంత ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. రైతులు కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు కూడా నెలకొనేటువంటి అవకాశాలు కూడా ఉండేటువంటి అవకాశాలు అని చెప్పేసి కూడా ఇటు నడ్డా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల మధ్య ఎరువులకు సంబంధించినటువంటి సమయాన్ని చేస్తూ రైతులకి అందుబాటు చేసేటువంటి దిశ కూడా వీరు ముందుకు కూడా వెళ్ళాలని చెప్పేసి కూడా ఇటు నడ్డా అధికారులకు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నవీన్.